మళ్ళీ 1వ తేదీ వచ్చింది. ఆ భానుడు తూర్పున పూర్తిగా ఉదయించక ముందే అర్హులైన ప్రతి ఒక్కరింటికి సక్సెస్ఫుల్గా వచ్చేసింది పెన్షన్. వరుసగా రెండోసారి కూడా ఈ ఫీట్ను సక్సెస్ఫుల్గా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ సక్సెస్ జర్నీ కంటిన్యూషన్ కొన్ని ప్రశ్నలు మరోసారి తట్టిలేపింది. ఇందుకే ఆ ప్రశ్నలు ఏంటి? ఈ ప్రశ్నలు కొందరి జీవితాలను మార్చబోతున్నాయా? చూద్దాం. ఏపీలో పెన్షన్ పంపిణీ అంటే మొదటి గుర్తొచ్చేది ఎవరు? అఫ్కోర్స్ వాలంటీర్లు. వాలంటీర్లు లేనిదే అసలు పెన్షన్ పంపిణీయే లేదన్నది గత వైసీపీ ప్రభుత్వం వాదన. కానీ గడిచిన 2 నెలలుగా ఒక్క వాలంటీర్ హెల్ప్ లేకుండానే సక్సెస్ఫుల్గా పెన్షన్ పంపిణీ చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచారు. ఎలాంటి కన్ఫ్యూజన్, వివాదం లేకుండా సింపుల్గా సచివాలయ ఉద్యోగులతోనే కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. మీకు గుర్తుందా? ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాలంటీర్లను సంక్షేమ పథకాలను అందించేందుకు దూరంగా ఉంచింది ఈసీ. ఆ సమయంలో వృద్ధులు, లబ్ధిదారులంతా గ్రామ సచివాలయాలకు వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మంచి ఎండలు, భారీ ఉష్ణోగ్రత, వడగాల్పుల కారణంగా కొంతమంది వృద్ధులు కూడా ప్రాణాలు విడిచారు. ఏది పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి. అయితే ప్రభుత్వ పెద్దలు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించడం ఇంపాసిబుల్ అన్నారు. అందుకే ఇదంతా జరుగుతోంది, ఇది టీడీపీ కుట్ర అని వాళ్ళు ఆరోపించారు. కానీ చంద్రబాబు ఇప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. గత నెలలో మే, జూన్, జూలై ఎరియర్స్ కలిపి ఏకంగా 7,000 రూపాయలు అందించారు. ఇప్పుడేమో పెంచిన పెన్షన్ ప్రకారం ప్రతి ఒక్క అర్హుడికి 4,000 రూపాయలు అందించారు. మొత్తం 2,700 కోట్ల నిధులను అర్హులకు అందించారు సచివాలయ అధికారులు. గత నెలలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. ఉన్న వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకొని అటు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సమర్థవంతంగా ఎక్కడా జరగల. ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకే రోజులో 60 లక్షల మందికి ఇప్పటికే పింఛన్దారులు డబ్బు వెళ్ళింది. ఇది నభూతో నభవిష్యత్. అంతా బాగానే ఉంది. ఇలా సంక్షేమ పథకాలనే ప్రజలకు అందించడానికి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను తీసుకొచ్చింది. వారికి అరకొర జీతాలు ఇచ్చి వారి సేవలను వాడుకుంది. వాలంటీర్లు గ్రౌండ్ లెవెల్లో పనులు చేస్తుంటే 5 ఏళ్ల పాటు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కార్యాలయాలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు టైం మారింది. వాలంటీర్లను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఒక్క వాలంటీర్ సేవను కూడా ఉపయోగించుకోకుండానే పనులు చక్కబెట్టేసింది. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని విమర్శించిన వైసీపీ నేతలకు మూతోడు జవాబిచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. మరి ఇప్పుడు వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి? ఇది ఒక ప్రశ్న. వారి సేవలను ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకోబోతోంది? తీయమని చెప్పేసింది. వాళ్ళకి జీతాలు కూడా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది ఎలక్షన్ ముందు టీడీపీ. మరి ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు? వారికి ఇచ్చే జీతాలను 10,000కు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. వారి సేవల్ని వినియోగించుకోవడం లేదు ప్రస్తుతం. కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే మాట చెబుతోంది. వాలంటీర్ల సేవలను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం, కానీ మరో విధంగా. కానీ ఎలా అన్నది ఇంకా తేల్చలేదు. అంటే ఈ సచివాలయ కార్యక్రమాలకి, పెన్షన్ పంపిణీలకు కాకుండా వాలంటీర్లను మరో విధంగా వాడతాం అనేది ఇప్పుడు చెబుతున్నటువంటి ప్రభుత్వం మాట. రాష్ట్రంలో మొత్తం 2,54,832 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిలో 1,28,179 మంది రాజీనామా చేసినట్టు సమాచారం. రాజీనామా చేసిన వారంతా ఇటీవల తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొందరు టీడీపీ నేతలేమో అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదంటున్నారు. లేటెస్ట్గా సర్పంచుల సంఘం అసలు వాలంటీర్ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. అయితే ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, వారి జీతాల పెంపుపై కూటమి ప్రభుత్వం చిన్న అధ్యయనం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ విధి విధానాలు ఏంటి? వీరి పదవీ కాలం ఎంత? ఎన్నికల హామీ మేరకు వీరికి జీతాలు పెంచితే ఎంత అదనపు భారం ఖజానాపై పడుతుంది? ఇలాంటి అంశాలపై అధ్యయనం చేస్తోంది ప్రభుత్వం. ఓసారి వాలంటీర్ల లెక్కలను చూస్తే రాజీనామా చేసిన వారి సంఖ్య 1,09,000. విధుల్లో ఉన్న వాలంటీర్ల సంఖ్య 1,53,000. పీజీ చేసిన వారు 5%, డిగ్రీ చేసిన వారు 32%, డిప్లొమా చేసిన వారు 2%, ఇంటర్ పూర్తి చేసిన వారు 48%, 10వ తరగతి పాస్ అయిన వారు 13%. ఇవి ఇప్పటి వరకు వీరి గురించి తెలిసిన డేటా. వీరందరికీ స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద ఉంది. అయితే ఎన్నికల హామీ ప్రకారం ప్రస్తుతం ఉన్న వాలంటీర్లకు జీతాన్ని 5,000 నుంచి 10,000కు పెంచాలి. అలా పెంచితే ఏటా 1,848 కోట్ల ఖర్చు అవుతుందనేది అధికారుల అంచనా. ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితిలో అలా చేస్తే ఓ సాహసం అని చెప్పాలి. అసలు వారి సేవలను ఎలా వినియోగించుకోవాలనేది ఇంకా తేలలేదు. సేవలు చేయించుకోకుండా జీతాలు పెంచి మరీ ఎలా ఇస్తారనేది మరో డౌట్. వారికి జీతాలు ఇవ్వాలన్నా, పెరగాలన్నా ముందు వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా వద్దా అనేది తేలాలి. ఒకవేళ ఉంచితే వారి సేవలను ఎలా వినియోగించుకోవాలో కూడా నిర్ణయం జరగాలి.
అప్పుడు మాత్రమే వారికి జీతాల పెంపు గురించి ప్రభుత్వం ఆలోచించేలా కనిపిస్తుంది. కానీ అప్పటి వరకు మాత్రం వాలంటీర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క లాంటి పరిస్థితిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉద్యోగంలోంచి తీయరు, ఉద్యోగంలో ఉన్నామా లేదో తెలియదు, ఉంటే ఏం పని చేయాలో తెలియదు, జీతం పెంచుతారో లేదో తెలియదు. ఒక రకమైన సందిగ్ధావస్థ వాళ్ళది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.